అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రారంభించింది. అప్పుడు ఆ భూములు ఇచ్చిన వారందరూ కూడా మీరు ఏదైతే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇస్తామని కూడా వారి దగ్గర నుంచి కూడా భూములు తీసుకొని ఇప్పటి వరకు కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, రేపిస్తాం మాపిస్తామని కూడా చెప్తూ కాలయాపన చేస్తున్నారని కూడా చెప్తూ ఎవరైతే ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన బాధితులు నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాత ముత్తాతల కానించి మేము సేద్యం చేసుకుంటున్న భూమిని ఆ ప్రభుత్వం తీసుకుంది. మేము ఆ రోజు మా భూములు మేము ఇవ్వం, మా భూములతో మేము సేద్యం చేసుకున్నామని చెప్పినా కూడా అప్పటి ప్రభుత్వం కూడా మీ అందరికీ ఇందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసగించి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా పనులు కూడా నడుస్తున్నాయి, కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కలెక్టర్ను కలవడానికి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ బాధితులు మనతో ఉన్నారు, బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు, ఏంటి అన్నా? మేము నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లాపాలెం గ్రామం యాదాద్రి థర్మల్ ప్లాంట్లో నిరుపేద గిరిజన భూములు ఇచ్చిన గిరిజన రైతులం. మాకు 2015లో ఆనాటి అది ఉన్నటువంటి అధికారులు మా తాతల తండ్రులు నాటున్న భూములు పంటలు సేద్యం చేసుకొని మేము పంటలు పండిస్తున్నాం. అప్పుడు ఇక్కడ యాదాద్రి థర్మల్ ప్లాంటు వస్తుంది బాబు, మీరు భూములు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు అందరూ అనేక సార్లు వచ్చి మా పొలాలు కూడా చూశారు. మేము పత్తి, జొన్న, కందులు వేసి పంటలు పండిస్తున్నాం. అటువంటి భూములు మేము ఇవ్వలేము సార్ అంటే లేదు బాబు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్. సుమారు ఇప్పుడు మనకు 30,000 ఉద్యోగాలు ఇస్తాయి ఇక్కడ, మీకు అనేక వృత్తి, మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పిండు. అప్పుడు మేము అనేక సార్లు కలెక్టర్ వాళ్ళు వచ్చినాక మేము భూములు ఇవ్వని చెప్పి అనేక సార్లు తిప్పినాం, గొడవలు కూడా పెట్టుకున్నాం. అయినా కూడా ఉన్నటువంటి కలెక్టర్, ఆర్డీఓలు వచ్చి గ్రామ లెవెల్లో వచ్చి వీర్లాపాలెంలో వచ్చి గ్రామ సభలు పెట్టి మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పబట్టే ఆనాడు మేము భూములు ఇచ్చినాం. ఎంతమంది ఇచ్చారు? మేము మొత్తం 60 ఫార్వర్డ్తో 186 మంది కుటుంబాలు, 186 మంది కుటుంబాలు. ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఈ జన్కో వాళ్ళందరూ వచ్చి గ్రామాల లెవెల్లో వచ్చి వీర్లాపాలెంలో వచ్చి మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెట్టి హామీ ఇవ్వబట్టే మేము భూములు ఇచ్చినాం. ఇవాళ ఆ భూమిలో కూడా ఇక్కడ గజెట్లో రాసి పెట్టారు. సరే, ఆనాడు ఉన్నటువంటి అధికారులు గజెట్లో రాసి పెట్టారు. ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన నల్గొండ జిల్లా కలెక్టర్గా అనేక మార్లు 6వ తారీఖు 1వ నెల 2025లో కలిసినాం. అనేక సార్లు మమ్మల్ని జన్కో కాడిపోంటూ ఆడబడితే ఈడ తిప్పుతురు, కానీ మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. తక్షణమే దీని మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కానీ, దామర్చర్ల తహసీల్దార్ కానీ, అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ మంత్రిగా ఉన్నటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు గారు బత్తుల లక్ష్మణరెడ్డి కానీ, అదే ఉన్నటువంటి ఎమ్మెల్సీ కెతా శంకరనాయకులు, వీళ్ళందరూ తక్షణమే మా యొక్క భూములపైన మేము ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినాం. భూములకి ఖచ్చితంగా ఉన్నటువంటి గజెట్ కాపీతో మాకు చూసి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము నల్గొండ కలెక్టర్ గారికి, అదే గిరిజనందరం భూములపైన గిరిజన రైతులం ఎక్కువ స్టీలే ఉన్నాం. మేము తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము యొక్క భూములు పోయిపోయిన గిరిజన రైతులం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఎంతమంది కుటుంబాలు అంటే ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పవర్ ప్లాంట్ నడుస్తుంది, మీకు సంబంధించిన ఎవరికన్నా అందులో జాబులు ఇచ్చారా? మొత్తం కూడా ఎవరికి ఇవ్వలేదా? ఇచ్చారండి, కొంతమంది R&R ప్యాకేజ్ కింద కొంతమందికి ఇచ్చారు, మాకైతే ఇవ్వలేదు. మేమైతే కలెక్టర్ దగ్గరికి, అక్కడ వైటీపీఎస్ దగ్గరికి వెళ్ళాము, మమ్మల్ని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. దయచేసి 186 మంది ఫ్యామిలీస్ ఉన్నాం, అందరం గిరిజనులు అండి, నిరుపేద గిరిజనులు అందరం చదువుకున్నాం, మాకు ఎవరు సహకరించట్లేదండి. దయచేసి మాకు ఉద్యోగాలు ఇప్పించాలని మనం ఇస్తున్నాం. కానీ మీరు ఇంతకుముందు ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు? అడుగుతున్నామండి, మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు, తర్వాత వీళ్ళు అంటున్నారు మేము కూడా ఇప్పిస్తాం అంటారు, కానీ మాకు అది ఏది చర్య లేదు అసలు. ఇప్పటివరకు కరెక్ట్ రెస్పాండ్ చేయట్లేదు అసలు మాకు. అది ఏంటి మరి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీకు అదే మాకు ఉద్యోగాలు కల్పించాలండి. గిరిజన రైతులు అందరం ఉన్నాం, మాకు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలండి. ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారా? దాదాపు మేము 698 ఎకరాలు, 920 ఎకరాలు మొత్తం RFR కిందకు వచ్చింది. అది మీకు ఎప్పుడైనా భూ నిర్వాసన కింద ఏమైనా డబ్బులు అంటే ఏమన్నా? ఫస్ట్ అప్పుడు 6 లక్షలు ఇచ్చారండి స్టార్టింగ్లో, ఇంకంతే. ఇక ఇప్పుడు ఇవ్వలేదు. ఇక అది యాక్ట్లో కూడా ఉంది, మనకి 123 యాక్ట్లో ఉంది. అది ఆల్రెడీ యాక్ట్లో కూడా లైవ్లీహుడ్ జీవనోపాధి గురించి ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఉంది దాంట్లో యాక్ట్లో. అది చెప్పండి, ఏంటి మా ఉద్యోగాల కోసం అండి వచ్చేది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ హామీలు ఇస్తుర్రు. అక్కడ ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలెక్టర్ కారు పోయి అంటారు, కలెక్టర్ గారు వస్తే సిఈ గారు పోమంటారు.
ఇప్పటి నుంచి కనీసానికి మాకు రోజుకు వచ్చేసి 2,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. ఎవరు భరించాలి? రైతులు ఎట్లా? నిరుపేదలు మేము మా యాడ్ నుంచి వస్తాయి అమౌంట్ డబ్బులు. కాబట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు తిండి లేని పరిస్థితి ఉంది. అయినా కానీ ఎవరు సహకరించట్లే. రైట్ సార్, మొత్తం కూడా ఏదైతే మీరు సేద్యం చేసుకుంటున్న భూములు తాత ముత్తాతల కాలంకి వచ్చిన ఆ భూములను కూడా ఈరోజు మీరు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు భూమి లేదు, ఇటు ఉద్యోగం లేదు, ఏంటి ఏది లేకుండా కూలిపోయిన తినటానికి తిండి గిట్ట జరగట్లేదు మాకు. ఎందుకంటే అలా 2 కార్లు పండే మాగాళ్ళు మా భూములు 2 కార్లు పండుతాయి. మాగాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 40-50 బస్తాలు పండే భూములు. ఇప్పుడు ఏది లేకుండా అలా 2015లో జాబులు ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా అతి లేదు గతి లేదు. ఏది లేకుండా మమ్మల్ని ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. రైట్, చెప్పండి, నువ్వు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చావు థర్మల్ ప్లాంట్? మేము 2 ఎకరాల భూమి ఇచ్చామండి. 2 ఎకరాల భూమి ఇచ్చాము. ఇంతవరకు జాబ్ లేదు, ఏం లేదు. వాళ్ళ కాంట్రాక్టర్ కింద 400 రూపాయలు కూలీకి పోతున్నాం. చదువుకొని కూడా 400 రూపాయలు కూలీకి పోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇటు వచ్చాము, ఛార్జీలకు డబ్బులు లేవు. ఆన్లైన్ అప్పు తీసుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రైతులందరూ అంతా గిరిజనులం మేము. మాకు ఉద్యోగాలు కల్పించాలి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాము నాయక్. ఏంటి భూములు ఇచ్చావా నువ్వు కూడా? భూములు ఇచ్చాం. ఉద్యోగాల కోసమే సార్ ఇప్పుడు తిరిగేది. ఉద్యోగాలు ఇస్తామని అప్పుడు ఒప్పించుకున్నారు, జనాలు మోహం చేసి తీసుకున్నారు. ఇప్పుడేమో తిప్పుతూ ఉన్నారు. రోడ్లు వేస్తాం, మీకు బళ్ళు కట్టిస్తాం, గుళ్ళు కట్టిస్తాం అని చెప్పారు. ఈరోజు ఏది లేదు, పట్టించుకున్నాడు నాదలు లేడు. అదే పరిస్థితి. ఇప్పుడు చదువుకొని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంతే తిప్పుతున్నారు, కానీ ఏది లేదు వాళ్ళు చేసింది. రైట్, ముఖ్యంగా కూడా చూస్తున్నాం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా భూములు ఇచ్చి మేము చాలా అవస్థలు పడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఆ రోజు మేము భూములు ఇవ్వకపోతే ఇప్పుడు అంత వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళం, కానీ ఇప్పుడు భూములు ఇచ్చిన క్రమంలో కూడా ఇటు మాకు భూములు లేవు, ఇటు ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదని కూడా గిరిజన రైతులు మాత్రం కూడా ఆవేదన చెందుతూ నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి కూడా కలెక్టర్ మేడంకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీరు సిద్ధంగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వారు ఒకటే కోరుతున్నారు, మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మాకు భూములు మేమైతే భూములు ఇచ్చామో ఆ భూములు బదులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుతున్నామని కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు కుటుంబానికి 1-2 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే మాత్రం మాకు ఆత్మహత్యలే శరణ్యం అని కూడా వీరు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.